సినిమాతో కొన్ని వారాల పాటు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వార్తల్లోకి నిలిచింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు హాజరు కావడానికి అల్లు అర్జున్ కు పర్మిషన్ ఇచ్చారని కొందరు, ఇవ్వలేదని కొందరు వాదించుకున్నారు. ఓ మహిళ మృతి కారణమైన సంధ్యా థియేటర్ ను శాశ్వతంగా మూసివేస్తారనే వదంతులు వచ్చాయి. వాటి మాటలు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం పుష్ప 2 మూవీ కారణంగా సంధ్యా థియేటర్ ఓ రేర్ రికార్డును సృష్టించిందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు. 51 రోజుల్లో ఈ థియేటర్లో 606 ఆటలు ప్రదర్శించగా 1,04,580 మంది సినిమాను చూశారని, 1,89,75,880 రూపాయలు గ్రాస్ వసూలు అయిందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్స్ థియేటర్స్ కలెక్షన్ కు సంబంధించి ఇది రేర్ రికార్డ్ అని వారు పేర్కొన్నారు. మొత్తానికి వివాదాలతోనే కాదు, రికార్డులతోనూ సంధ్యా థియేటర్ వార్తల్లోకి నిలిచింది. కన్నడ కథానాయకుడు ప్రజ్వాల్ దేవరాజ్ నటించిన సినిమా రాక్షస. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేదా చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. లోహిత్ హెచ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాకు నోబిన్ పాల్ సంగీతం అందించారు. ఈ టైమ్ లూప్ హారర్ మూవీ తెలుగువారిని ఆకట్టుకుందని మేకర్స్ చెబుతున్నారు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం సంబరాల ఏటిగట్టు. ఈ చిత్రం షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ఈ సినిమా సెట్ లో ఆంధ్ర, తెలంగాణ నుండి వచ్చిన ఫ్యాన్స్ కొందరు సాయిధరమ్ తేజ్ ను కలిసి తమ మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోతో కలిసి ఫోటో దిగారు. తన కాళ్లకు నమస్కరిస్తున్న ఫ్యాన్స్ ను సాయిధరమ్ తేజ్ వారించారు. తల్లిదండ్రులకు, గురువుకు, దేవునికి దండం పెట్టాలి తప్పితే తనకు కాదని అన్నారు. ఓ సోదరుడిలా అతనును ఆదరిస్తే చాలని అన్నారు. సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సంబరాల ఏటిగట్టు సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర చిత్రం సంక్రాంతికి రావాల్సింది. అయితే అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి కాకపోవడం, విఎఫ్ఎక్స్ కు మరింత సమయం పట్టడంతో మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఫిబ్రవరిలో శివరాత్రికి కానుకగా దీనిని తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ అది సాధ్యం కాదని తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఏకంగా మే 9కి వాయిదా వేస్తారని అంటున్నారు. ఎందుకంటే మే 9న చిరంజీవికి బాగా కలిసొచ్చిన రోజు. అదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాబట్టి ఆ రోజునే దీనిని విడుదల చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటికే మే 9న రవితేజ మూవీ మాస్ జాతరను రిలీజ్ చేస్తున్నట్టు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. అదే జరిగితే 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వాల్తేరు వీరయ్యలో కలిసి నటించిన చిరంజీవి, రవితేజ ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడినట్టు అవుతుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం చావా. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ చావా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంబన్ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను లక్ష్మణ్ ఉట్కేకర్ రూపొందించాడు. ట్రైలర్ కు మంచి అప్లాజ్ వస్తుంది. అయితే ఇదే సమయంలో శంభాజీ జీవితాన్ని దర్శక నిర్మాతలు కమర్షియలైజ్ చేశారంటూ కొన్ని మరాఠా సంస్థలు విమర్శిస్తున్నాయి. మొదటి నుండి శంభాజీ సంబంధించిన అంశాలను చరిత్రకారులతో చర్చించి వీలైనంత వాస్తవంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ముఖ్యంగా శంభాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయన తన భార్యతో కలిసి వీధుల్లో నృత్యం చేసే సన్నివేశం, ఆయనతో వేసిన స్టెప్పులు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు అంటున్నారు. సినిమా విడుదల సమయానికి ఇలాంటి వాటిని తొలగించకపోతే తప్పకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.